ఎన్ని రకాల కూరలున్నా ఒక్క ముద్దైనా పచ్చడితోటి, అది రోటి పచ్చడితోటి తింటే ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తాం కదండి. అలాంటి రోటి పచ్చడిని నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నానండి. మనము పప్పు సాంబార్లలో చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసేసి దించేస్తాం కదా. కొంచెం వేసని ఆ కూర అంత రుచి వస్తే, అలాంటి కొత్తిమీరతోటి ఇప్పుడు నేను రోటి పచ్చడిని చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి కోసం ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి. కట్ట కొత్తిమీరని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా బొరల గిన్నెలో వేసాను. ఇవి నీళ్ళన్నీ ఒడారిపోయాక వీలైనంత సన్నని ముక్కల్లాగా ఫస్ట్ కొత్తిమీరని కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొత్తిమీరని కాడలతో సహా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక చిటికెడు మెంతులు, అంటే దాదాపు ఒక 15 నుంచి 20 మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేస్తున్నాను. ధనియాలు మెంతుల కాంబినేషన్లో మనం కొత్తిమీర పచ్చడి చేసామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని ముందు దూరగా ఫ్రై చేసుకోవాలి. మన పచ్చడికి సరిపడా, మన కారానికి సరిపడా ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. నేను దాదాపు ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వీటిని కూడా ఈ ఆయిల్లో అటు ఇటు కలుపుతూ మాడనివ్వకుండా దినుసుని ఫ్రై చేసుకోవాలండి. సిమ్ లో ఉంచి ఫ్రై చేసేసుకుంటే మనకి ఎండుమిర్చి లోపల గింజల వరకు ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అయ్యాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకుందాం. నేను ఒక ప్లేట్లోకి తీసానండి. తర్వాత ఇదే కడాయిలోకి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది వేడెక్కాక ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని, ఆ కొత్తిమీరని అంతటినీ వేసేసి ఈ కొత్తిమీర ఆయిల్లో కలిసిపోయేలాగా కలిపేసుకొని మనం దీన్ని సిమ్లోనే ఉంచేసి కొత్తిమీర అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పైన మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కొత్తిమీర త్వరగానే ఉడికిపోతుందండి. ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొత్తిమీర బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారే లోపల మనము ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఎండుమిరపకాయలు, ధనియాలు, అవి చల్లగా అయిపోయి ఉంటాయి. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకుందామండి. వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చడికి సరిపడా తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ కొత్తిమీర పచ్చడి మరింత రుచి రావాలి అంటే ఒక 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలండి. అలాగే ఒక 4-5 రెబ్బల చింతపండు అండి. బెల్లం అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. బెల్లం వేస్తేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఫస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా మగ్గించుకున్న కొత్తిమీర చల్లారిపోయింది. ఆ కొత్తిమీరను కూడా వేసేసి కొంచెం ఒక 3 to 4 టేబుల్ స్పూన్ నీళ్లు వేసేసి ఇలా రోట్లో రుబ్బుకుంటాం చూడండి. అలా రోట్లో ఉన్నట్టు రుబ్బుకుంటున్నాను. కొన్ని రోటి పచ్చళ్ళు అయితే పోపు పెట్టకపోయినా బాగుంటుంది, కానీ ఈ రోటి పచ్చడికి మాత్రం పోపు వేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను పోపు కోసం మరి స్టవ్ ఆన్ చేసేసి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అలాగే అవి వేగాక కాస్త కరివేపాకు వేస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్ గా ఇంగువ అండి. ఇంగువ వేసుకుంటేనే ఏ రోటి పచ్చడైనా టేస్టీగా ఉంటుంది. సో ఇంగువ వేసుకున్నాక ఈ పోపు మొత్తం బాగా వేగిపోయాక ఈ పోపులోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ కొత్తిమీర పచ్చడిని అంతా ఈ పోపులో వేసేయాలండి. నాకైతే రోలు లేనందుకు నేనైతే మిక్సీలో పట్టేశాను. మీకైతే రోల్ అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ పచ్చడిని రోట్లో రుబ్బుకోండి. ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ కొత్తిమీర పచ్చడి. ఈ పచ్చడి మొత్తం నూనెలో కలిసిపోయేలాగా కలిపేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేశానండి. కానీ కొంచెం పచ్చడిని పెన్నంలోనే ఉంచేసి ఇందులోనే వేడివేడిగా అన్నం, అలాగే కాసింత నెయ్యి వేసుకొని తినేస్తున్నానండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమందికి ఇష్టం అండి ఇలా తినటం? నాకైతే ఇలా తినటం చాలా ఇష్టం అండి. ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.